వాటిని స్వీకరిస్తున్నానని చెప్పాను ఆ రోజు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని, మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో పిలిచి సన్మానించాలని చెప్పని అనుకోవడం అవుతుందో ఇది మంచి సాంప్రదాయం అని చెప్పని నేను భావిస్తున్నా. సాంప్రదాయానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. శ్రీ రేవంత్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చైతన్యశీలి, ఉత్సాహవంతుడే యువకుడు. అలాంటి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆయన హయాంలో మరిన్ని మంచి పనులు జరగాలని, తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది. దానికి ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పద్మ అవార్డులు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డులు, కానీ ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు పెద్దగా రాలా మనకి. పద్మ విభూషణ్ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ గురించి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను, మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం. ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్, రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్. గుర్తింపు పొందని వ్యక్తులకు గుర్తింపునివ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నా తోటి మిత్రుడు, ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది.